నమస్తే అండి. నేను ఊరికే 4 కాయలు మామిడికాయ పచ్చడి పడదాము అని చెప్పి తెచ్చానండి. జలాలు నేను కొత్తపల్లి కొబ్బరి టేస్ట్ చూశాను, మన తెల్ల గులాబీ చూశాను. నాకు పుల్లగా నాకైతే మన జలాలే బాగుంది. అందుకని తెచ్చేం చేశాను, ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక అరగంట పైన ఉంచేసి పైన అంతా రుద్దేసి ఇట్లా ఇట్లా ముచ్చికి తీసి నీళ్ళల్లో వేసుకుంటాం. మా అలవాటు అది ఫస్ట్ నుంచి. ఇట్లా ఇదంతా రుద్దేయాలి, బాగా రుద్దేసి నేను ఈ గిన్నెలో వేసి ఇదిగోండి ఇట్లా ఇది తీసేయాలి. ఇది తీసేస్తే ఈ సొన నీళ్ళల్లోకి వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది. ఒక అరగంట ఉంచి మరలా తీసి క్లాత్ మీద ఆరేసి అప్పుడు ముక్కలు కోసి చూపిస్తాను మీకు. ఇదంతా రుద్దేశాను, కడిగేసాను ఇట్లా అంతే. ఇట్లా కోసి మళ్ళీ ఒక అరగంట ఉంచాలి. ఈసారి 4 కాయలే తీసుకున్నా. మేము మే నెలాఖరికి పడతాము. ఊరికే ఇప్పుడు ఏదో తినాలనిపించింది నాకు, అందుకని వాళ్ళ తీసుకున్నా. ఇదిగోండి ఇట్లా పైన తొడియని తీసేసి నీళ్ళల్లో వేసాం కదా, వేసిన వాటిని బాగా తుడిసేయాలి. ఇది ఊరికే తినటానికే, ఇది ఇంకా చెయ్యాలి. మేము మే నెలాఖరికి పట్టుకుంటాం జలాలు. అప్పటికి ఎందుకు అంటే మంచిగా ముదురుతాయి, మంచిగా ఉంటాయి. ఇది అప్పటికప్పుడు తినటానికి ఊరికే తినాలనిపించింది. చాలామంది ఇంకా మామిడికాయ పచ్చడి పట్టలేదా అని అడుగుతున్నారు. అందుకోసం ఊరికే ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా తుడిసాం కదా, ఒక 20 నిమిషాలు అరగంట ఆరినాక ముక్కలు కోసి ఆరబెట్టుకుందాం. మేము బయట నుంచి కొనుక్కొచ్చినప్పుడు నీళ్ళల్లో వేస్తాం, రుద్దుతాం. తర్వాత కోసి మరలా మంచి నీళ్ళల్లో వేసుకుని ఇట్లా ఆరబెడతాం. పచ్చడి ఆవాలి, సన్నయి మెంతులు వేయించి పక్కన పెట్టుకున్నా. ఈ రెండింటిని పౌడర్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒలిసి పక్కన పెట్టుకున్నా. ఇగోండి మామిడికాయలు ఇలా ఆరబెట్టి పెట్టుకున్నా. 4 గిన్నెలు వచ్చినాయి. మేము 8 గిన్నెలకి ఒకటి వేస్తాము, చెప్తాను. వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం పేస్ట్ చేసుకుని వస్తాను ఇవన్నీ పౌడర్లు చేసుకుని. నేను అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి తినడానికి చేసుకుంటున్నామండి. మేము నిలవ పచ్చడి మట్టికి మే నెలాఖరికి చేస్తాం. ఎందుకు అంటే జలాలు మంచిగా వస్తాయి అని. నేను ఇవాళ మార్నింగ్ వెళ్ళాను రైతు బజార్కి. కొత్తపల్లి కొబ్బరి టేస్ట్ చేశాను. నాకు అంత పుల్లగా అనిపించలా. తెల్ల గులాబీలు తిన్నా, అది కూడా నాకు పులుపు అనిపించలా. నాకు చూపించింది పుల్లగా ఉంది జలాలని, నాకు టేస్ట్ చూపించారు. కాయ చూస్తే జలాల్లాగానే ఉంది, తీసుకొచ్చాను. ఇది కూడా నాకు అంత పుల్లగా అనిపించలా. రసాలు తీసుకుంటే చిన్న రసాలు నాకు తెలుసు, మా అమ్మమ్మ వాళ్ళందరూ పట్టేవారు. కాకపోతే పీస్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి అందరికీ పళ్ళ గ్యాప్లో వచ్చి మామిడికాయ ముక్క ఆ పీసు గుచ్చుకుంటే తినలేకపోతున్నారు. అందుకని నేను జలాలు తీసుకున్నా. ఎప్పుడు జలాలే పడతాము, కానీ ఈ ఒక 2 కాయలన్నా ఈసారి చిన్న రసాలు పట్టాలి. ఎందుకంటే అసలు చూడాలి, మర్చిపోయా చిన్నప్పుడు, గుర్తులు రావట్లేదు నాకు. మామిడికాయ ముక్కలు పచ్చడి ముక్కలు కాయలు కొనుక్కునేటప్పుడు మట్టికి జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఎందుకంటే పుల్లగా లేకపోతే పచ్చడి టేస్ట్ రాదు. నాకు మా చెట్టుకాయ పుల్లగా అనిపించింది. నాకేమైందో వాళ్ళ నాలుక నాకు తెలియట్లేదు. పడుతున్నాను పచ్చడి. వీటికి ఏంటంటే లెక్క 4 వేసుకోవచ్చు. గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే 4 వేసుకుంటారండి. ఇంకా గుజ్జు కొంచెమే తక్కువ పర్వాలేదంటే 6 వేసుకుంటారు కొంతమంది. మేమైతే 8 గ్లాసులకి అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటాం. కల్లుప్పు మనం ఒకటి వేస్తాం. ఏంటంటే దాన్ని కల్లుప్పు లూజ్గా ఉంటుంది, దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేసేస్తాం కదా. పౌడర్ చేసినప్పుడు 1/2 కంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను పచ్చళ్ళ ఉప్పు కొన్నాను, 3 మ్యాంగో అని చెప్పి మా ఇంటి దగ్గర అమ్ముతుంటే తీసుకున్నాను పచ్చళ్ళ ఉప్పు. ఇప్పుడు ఈ గ్లాస్తో 4 ఈ గిన్నెతో 4 అయినాయి, ఈ గ్లాస్తో 8 అయినాయి. నేను ఎందుకు అంటే లాస్ట్లో ఈ గ్లాస్తో నీళ్లు కొలిసి మీకు ఈ గిన్నె చూపిస్తానికి పెట్టా. నేను మా కొలత 8కి 1, 8కి 1 కల్లుప్పు 1, దాన్ని మీరు మెత్తగా చేసుకోండి. కారం 1, ఆవపిండి మెంతిపిండి, ఆవపిండి 3/4, మెంతిపిండి 1/4. మెంతుల్ని మేము వేయించుకుంటాము. వెల్లుల్లిపాయల్ని కొంచెం మిక్సీ కొట్టాను, వెల్లుల్లిపాయ పొట్టు తీశాను. ఈసారి ఏంటంటే వేరుశనగ నూనె అప్పటికప్పుడే తింటున్నాం కదా, నేను వేరుశనగ నూనెతో పట్టాలని చెప్పి వేరుశనగ నూనెతో పడుతున్నా.
ఎందుకు అంటే శైలేష్ గారు నాకు మామిడికాయ పచ్చడి పంపించారు. టేస్ట్ శైలేష్ గారి కారమే వాడుతున్నాను నేను 4 సంవత్సరాల నుంచి. అసలు టేస్ట్ సూపర్గా ఉందండి. ఆమె పంపించిన పచ్చడి నేనే తిన్నాను. అందుకని వాళ్ళ ఇన్స్టెంట్ కారం ఇచ్చారు, దాంతో నేను రసాలు పడతాను. అసలు అందుకు నేను ఈసారి మామూలు ప్యాకెట్ను నేను ప్యాకెట్ను వేరుశనగ నూనె తీసుకున్నా. నేను ఒకటి ఇవన్నీ తీసుకుంటాం కదా, నూనె 2 తీసుకుంటాం. ఫస్ట్ నూనె తీసేసుకుంటున్నారండి. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఇదిగోండి నూనె 2 పోసేస్తున్నా. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా నూనె కొలిసే పని కూడా అక్కర్లా. నూనె 2 తీసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసేసుకుందాం. కొంచెం వేసుకోండి పసుపు, ఎక్కువ అక్కర్లేదు. వేసుకొని కదిలిచ్చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మీకు కొలిసి చూపిస్తాను. ఆ నూనె ఇంకో గ్లాస్ తెస్తానా అండి. ఇదిగోండి ఇది కొలిసి చూపిస్తున్నా మీకు తెలియాలి కదా. ఇదిగోండి ఇట్లా వచ్చింది. అందుకు ఈ గిన్నె చూసారుగా, 8 లెక్క వేసేస్తున్నాను నేను మీకు. 8 అవుతాయి కాబట్టి టైం ఎందుకు వేస్ట్, గబగబా వేసేస్తే వేసుకుంటాం కలుపుతామండి. ఈసారి అన్నీ కలిపేసేస్తున్నాను నేను దీంట్లో. ఈసారి లేట్ చేయట్లా. ఇది ఎక్కువ రోజులు నేను నిల్వ చేసుకోవట్లేదు కాబట్టి వేరుశనగ నూనె వేసుకున్నా. మామిడికాయలు 4కి మీరు గుజ్జు ఎక్కువ కావాలి, మనం ఎక్కువ కావాలి మా ఇడ్లీలో దోశలో కంటే 4. కొంతమంది మా ఇంట్లో పులుసు తక్కువ తింటారు, అందుకని నేను 8కి ఒకటి వేస్తున్నా. ఈ కట్ చేసినాక లోపల పొర తీసేసి చక్కగా గుడ్డతో తుడిసి ఫ్యాన్ గాలికి ఆరపెట్టాను. ఆరపెట్టకపోతే ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీరు ఎక్కువ వస్తుంది. ఇదిగోండి ఇట్లా కలిపేసుకుందాం. నేనే కొట్టాను ముక్కలు. పెద్దది పోద్దామంటే అంకులు చిన్నది సరిపోతుంది అన్నారు. మొత్తం కలుపుతాను కిందకి పైకి. ఇదిగోండి ఇట్లా అనేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 1 గ్లాసు ఉంటాయి, వేసేస్తున్నా. కలుపుతానికి పెద్దదే బాగుండేదేమో కానీ సరిపోలేదు, అందుకని పెద్ద దాంట్లో వేసేస్తున్నా. ఏం పర్వాలేదు, మళ్ళీ కలిపినాక దీంట్లో వేస్తాను. ఏం చేస్తాం మరి. మామిడికాయ పచ్చడికి అయితే చెయ్యి పెట్టాల్సిందే, పెట్టకుండా అయితే రాదు. ఎప్పుడైనా ఇట్లా ఫ్రీగా ఉండాలి. బాగుంది. ఇప్పుడు పెద్ద ముక్కలు కోసుకున్నామండి. ఇదిగోండి ఇంతే. ఉప్పు ఎప్పుడు తక్కువ వేయండి. ఇదిగోండి 1/2 గ్లాసు ఉప్పు వేస్తున్నా 8 గ్లాసులకి. ఫస్ట్ మెంతిపిండి మేము జల్లించేసుకున్నాం. మెంతిపిండి ఎండలో పెట్టి, ఇదిగోండి మెంతిపిండి నాకు మన ఇంట్లో చేసుకుని జల్లించుకుంటేనే బాగుంటుంది. మెంతిపిండి వేస్తున్నా. వాసన పోతుంది మెంతిపిండి. ఇదిగోండి ఇప్పుడు 3/4 వంతు మెంతిపిండి వేసాను నేను. మన వీడియోలు ఎక్కువ చేసినవి పెడతా. ఇదిగోండి 3/4 వంతు వేసాను. ఇదిగోండి ఈ 1/4 వంతు మనం మెంతిపిండి వేసుకోవాలి. వేయించి పొడి చేసిన మెంతిపిండి. మా సైడు వేయించి, చిన్నప్పటి నుంచి మా సైడ్ ఇట్లాగే చేస్తారు. మెంతులని సిమ్లో ఎర్రగా వేయించుకొని పౌడర్ చేసి జల్లించానండి. ఇదిగోండి చూసారా ఎంత వేసాను. ఇది మెంతిపిండి పక్కన పెట్టేస్తున్నా. ఉప్పు వేసా, పసుపు వేసా. ఇదిగోండి కొంచెం మెంతులు వేసుకుందాం. ఎందుకంటే మా పెద్దమ్మ బాగా ఇష్టం ఇట్లా మెంతులు వేవే అంటుంది. అందుకని మెంతులు కొంచెం ఎక్కువే వేస్తున్నా.
మేము తింటాము, బాగానే ఉంటుంది. ఇంతవరకు వేసేసాం కదా, ఇవన్నీ వేసేసాను. ఇదిగోండి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నా. ఇదిగోండి వెల్లుల్లిపాయ పేస్ట్, ఇట్లా కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్, ఉట్టి వెల్లుల్లిపాయ పేస్టే కొంచెం ముద్దలాగా చేసుకుని వేసుకోవాలి. చెయ్య అన్ని స్పూన్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇవన్నీ సర్దేసి వస్తా ఫస్ట్. అదే నిలవ పచ్చడి చేసుకుంటాం కదా, నిలవ ఉండటానికి మట్టుకి నువ్వుల నూనె పోసుకుంటాం. ఇది నాకు అందరికీ కొంచెం కొంచెం ఇస్తే నాకు పెద్దగా ఎక్కువ ఉండదు. మేలో పడతాను కాబట్టి నేను అందుకని వేరుశనగ నూనె వేసానండి. కారము ఇదివరకు నేను 3 మ్యాంగో వేసేదాన్ని. మనకి ఎప్పుడైతే శైలజ గారు పరిచయం అయ్యారో, శైలాస్ కిచెన్ శైలజ గారిది, పద్మగారి ఎట్లా ఆర్డర్ చేయాలంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళ ఛానల్లో మనకు నెంబర్ ఇస్తున్నారు, మనం ఆర్డర్ చేసుకోవచ్చు. కారం మట్టికి ఎక్సలెంట్. ఎందుకంటే చికెన్ నాన్ వెజ్కి కానీ ఏటికైనా చాలా బాగుంది కారం. అందుకు నేను శైలాస్ ఇదే వాడుతున్నాను. శైలజ గారి కారంలో 6 రకాల మిరపకాయలు కలుపుతున్నారు. అందుకే టేస్ట్ వచ్చింది, కలర్ వచ్చింది. నిజం, కలర్ ఎంత బాగుందో చూడండి. అదిగోండి సరిపోయింది. ఇంకా అంతే. దీంట్లో వేసేస్తున్నా కారం. కారాన్ని మనం తినేదాన్ని బట్టి మీరు 4 వేసుకుంటే డబుల్ వేసుకోండి, అంతే. ఇవన్నీ బాగా కలపాలి. డిప్పలో కూడా కలుపుకోవచ్చండి. నేను చేయబెట్టి కలిపేస్తున్నా. మళ్ళీ డిప్పలో కలుపుతాం ఎందుకు, కొంచెం పచ్చడే కదా. చెయ్యి కంపల్సరీ మామిడికాయ పచ్చడికి పెట్టాల్సిందే. నూనె పోసాను కాబట్టి నూనె సరిపోతుంది 2, లేదు అంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. ఈ ముక్కలు పెద్దవి కోసుకున్నాం మేము. ఇదేంటంటే ఇది కలిపేసుకుని మనం 3 రోజుల తర్వాత రుచి చూసుకోవాలి కంపల్సరీ. ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకుని పొద్దున సాయంత్రం, రేపు మార్నింగ్ రేపు సాయంత్రం, ఎల్లుండి మార్నింగ్ ఎల్లుండి సాయంత్రం కలుపుకొని టేస్ట్ చూసుకుంటామే. ఇంకేమన్నా ఉప్పు కానీ ఏమన్నా తగ్గితే ఫస్ట్ ఉప్పు వేసేసారనుకో, ముక్క ఉప్పు పడితే మనం దాన్ని రివర్స్ చేయలేం. చాలామంది అడిగారు నన్ను, పద్మాంటి మా ముక్క ఉప్పు పట్టిందని. కొన్ని కాయలు ఏమవుతాయి అంటే ఉప్పు పట్టేస్తుంది ముక్క. అందుకని ఎప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి. డిప్పలో కలుపుకోవచ్చండి. నేనైతే ఇట్లా కలిపేసాను చాలు. బాగా వచ్చింది వాసన, భలే వస్తాను కలుపుతుంటేను. ఇట్లాగే ఉంచేస్తానండి. ప్లాస్టిక్ కానీ ఏమనుకోవద్దు. నా జాడీలు నా మొక్కల కోసం వాడేసుకున్నాను. ఇంకా కొత్తవి కొని నాకు పెడతానికి ప్లేస్ లేదు, అందుకని నేను ఇవే వాడుతున్నాను. తర్వాత వీటిని 3 రోజులు అయిపోయినాక నేను గాజు సీసాలో పెట్టుకుని పక్కన పెట్టేసుకోగలను. అలా సైజులు ఉన్నాయి నా దగ్గర. మామిడికాయ పచ్చడికి ఉన్న మహత్యం ఏంటో, 4 ముక్కలు వేసినా టేస్ట్ బాగుంటుంది, 6 ముక్కలు వేసినా టేస్ట్ బాగుంటుంది, 8కి 1 చొప్పున వేసినా టేస్ట్ బాగుంటుంది. అది కొలత ఏంటో విచిత్రం. ఎందుకంటే మనం ఉప్పు అది తక్కువ తింటున్నాం కాబట్టి 8కి 1 మాకైతే బెస్ట్. ఇడ్లీలోకి వస్తుంది, దోశలోకి కూడా బాగా వస్తుందండి గ్రేవీ. రేపొద్దున మీరు చూద్దరు కనుక 3వ రోజు ఎంత బాగుందో చూడండి. ముక్క సైజు చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి వాటిలోకి. ఏమండి, ముక్కలు మంచిగా ఆరపెట్టుకోపోయారనుకో మనకి నురుగులాగా వస్తుంది. వచ్చి ఏమవుతుంది, మూత ఇట్లా టైట్గా పెట్టేశారనుకో గాలి ఫామ్ అయిపోయి మనకి టప్ప టప్ప అని సౌండ్లు వస్తాయి. మేము అబ్జర్వ్ చేసాం ఒకసారి, ఇప్పుడు కాదు మా చిన్నప్పుడు. అందుకని ఎప్పుడు మూత ఇట్లా పక్కన పెట్టుకోండి. జాడీ అయితే ఇంకా అసలు గాలిపోతుంది. నేను దీన్ని నొక్కకుండా ఏం చేస్తున్నాను, ఇట్లా కట్టేసుకుంటా అంతే. పద్మాంటి పట్టింది కూతంత పచ్చడి. దీనికి బిల్డప్ ఎక్కువ ఇస్తున్నారు అనుకుంటారా? ఇది తాడు మళ్ళీ కట్ చేస్తాం ఎందుకు, నాకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇట్లా కట్టేసుకుంటున్నానండి. చిన్నగా ముక్కలు ఎందుకని చూసారుగా, అంతే. ఇట్లా పెట్టేస్తాను. రేపొద్దున మరలా తిప్పుతాను.
సాయంత్రం తిప్పుతారు, రేపు సాయంత్రం. హ్యాపీ కదా, సింపుల్గా చేసుకోవచ్చు పచ్చడి. అమ్మా వాళ్ళ జనాన్ని చూసి నేను షాక్. ఎంతమంది అసలు బాలే, ఏ పచ్చడికి డిమాండ్ ఉండదు, మామిడికాయ పచ్చడికి ఎందుకో అంత డిమాండ్ ఉంటుంది. సీజన్లో ఒకసారి దొరుకుతుంది కాబట్టి. నిన్న సాయంత్రం పట్టాం కదండి, ఎట్లా ఉందో చూద్దామా పచ్చడి. మూత పక్కకే పెట్టాను, ఎందుకంటే కొంచెం గాలిపోతేనే మంచిది. ఇదిగోండి రండి, నూనె చూడండి పైకి వచ్చింది. మనకి మూడో రోజున ఏది సరిపోతే అది కలుపుకుంటమే. ఇట్లా మనం కిందకి పైకి కదిలించాలి పచ్చడి. అప్పుడేంటంటే ఉప్పు కారం అన్ని ముక్కలకి పడుతుంది. నూనె కావాలి అంటే మూడో రోజున మనం పోసుకుంటాం. నేను 1కి 2 నూనె పోసాను, ఇంకొంచెం కావాలంటే పోద్దాం తర్వాత. చూసుకోవాలి, మనకి ఊరుతుంది. ఎంత బాగుంది కలరు, చాలా బాగుంది కలరు, సూపర్గా ఉంది. వాసన సూపర్. వాసన బట్టే మనం ఉప్పు కారం అన్నీ చెప్పచ్చు. నేను జలాలు తీసుకున్నా. ఏమండి ముక్క సైజు అదిరిందండి. మా పెద్దమ్మకి మెంతులు వేస్తే ఇట్లా ఇష్టం మా ఇంట్లో. మా చిన్నప్పుడు మా పెద్దమ్మ మెంతులు వేసుకునేవారు బాగా. సరే అని ఈసారి మెంతులు కలిపా. నేను ఎప్పుడు రకరకాలుగా కలుపుతాను, అసలు అదిరిపోయింది పచ్చడి. నిజంగా నేను ఎన్నిసార్లు అంటున్నానంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. పులుసు కూడా చాలండి, సూపర్. చాలా బాగా వచ్చింది. నాకైతే వాళ్ళ అన్నంలో తినాలనిపిస్తుంది. 7 కాయలు తీసుకున్నా, 200 రూపాయలు. మా ఇంటి పక్కన కూరగాయల షాప్లోనే. నా దగ్గర ఉన్న కత్తిపేటలు చూపిస్తా. ఇదిగోండి 200 రూపాయలకు కొన్నానండి 2002లో. నాకు మా అమ్మమ్మ వాళ్ళకు ఉండేది అప్పట్లో, అలా లేదని కొనుక్కున్నా. ఇది మంచి కత్తిపేట, ఇది బాగా తెగుతుంది. జలాలు ఉంటాయి చూసారా, జలాలు ఈ కత్తిపేటతో కట్ చేస్తా. కట్ చేసినాక ఈ కత్తిపేట అందరి దగ్గర ఉంటుంది. ఇది మా పెదమామయ్య నేను అడిగితే చేయించి పట్టుకొచ్చాడు. నాకు అలా గుర్తు, ఇవన్నీ వాడుతున్నప్పుడు నాకు ఇచ్చిన వాళ్ళు గుర్తొస్తారు. ఇది కలగూర గంప శ్రీదేవి గారు నాకు గిఫ్ట్గా పంపించారు. ఇప్పటికి ఎన్ని కాయలు కొట్టామో మా బజార్లో మామిడికాయలు పచ్చడి పడుతుంటే నేను అదొక సరదా. పల్లెటూరులో అందరం వెళ్ళి పట్టుకుంటామే, అట్లా వెళ్ళి అందరికీ మామిడికాయ ముక్కలు సరదాగా కూర్చుని కొట్టి వెల్లుల్లిపాయలు ఒలిసేవాళ్ళు వెల్లుల్లిపాయలు ఒలుస్తాం. ముక్కలు అందరం, అంకులు మాస్టారు మొత్తం అందరం హెల్ప్ చేసుకుంటాం. మా ఊరు పల్లెటూరులానే ఉంటుంది మా ఇల్లు. ఇదిగోండి చిన్న కాయలకి కలగూరగంప శ్రీదేవి గారి కత్తిపేట సూపర్. పెద్ద జలాలు ఉంటాయి చూడండి, జలాలకి ఈ కత్తిపేట. చిన్న కాయలు కాబట్టి నేను ఈ మన శ్రీదేవి గారి కత్తిపేటతో కొడుతున్నా. దీని మీద ఏం చేయాలంటే ఒక కాలు వేయాలి. వేసి ఇదేమవుతుందంటే చిన్నకాయ భలే సెట్ అవుతుంది దీంతో. ఇదిగోండి ఇట్లా అంటాం, 2 ఇట్లా అంతే, బాగుంది అంతే. ఇట్లా పెడతాం, ఎట్టయినా పెట్టినా ఎక్కడికి వెళ్ళదు. బలం సరిపోలా, అప్పుడేం చేయాలి, మన దగ్గర బలం సరిపోవట్లే ఈ మధ్య. అప్పుడేం చేస్తున్నాం అంటే మాస్టర్ అంటే కొట్టేస్తున్నారు. ఇప్పుడు అంకులు అయితే కొట్టి పెడతారు. ఓకే, ఇది చాలా బాగుంది కాయ. అంకులు మగాళ్ళు అయితే చేసేస్తారు. ఇదిగోండి ఇట్లా పెట్టినా కూడా జరుగుతుంది, ఇక్కడే సెట్ అయిపోతుంది. బాగుంది. చిన్న కాయలు కొట్టుకుంటాకి కత్తిపేట సూపర్ అండి. శ్రీదేవి గారు మీ ఆలోచనలు సూపర్. నిజం, నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. నేను కూడా అలాగే ఆలోచిస్తా. అందుకు నేను కొనుక్కుంటానంటే నాకు వద్దు నాని గిఫ్ట్గా ఇచ్చారు. నాకు చెప్పకుండా పంపించేశారు. లాస్ట్ ఇయరే ఇచ్చారండి. చెప్పానుగా మీకు, నాకు గిఫ్ట్ వస్తే వచ్చిందని చెప్తా. బాగుంది అసలు, నాకైతే సూపర్గా నచ్చింది. చిన్న కాయలకైతే బెస్ట్. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసినాక ఇట్లా కత్తిపేటతో కోసుకుంటున్నాం. ఇంకా ఇట్లా చిన్నవి బాగుంటాయి. అప్పుడు కత్తిపేటతో కోసుకుంటే మంచిగా తెగుతాయి, అన్నీ సమానంగా వస్తాయి. కాయ అయితే పుల్లగా ఉందండి. వాళ్ళు చిన్న రసాలని ఇచ్చారు, కానీ నాకు చిన్న రసాలు కాదు ఇవి.
నేను కోసినాక నాకు తెలిసింది ఈ చిన్న రసాలు కాదు అని. కానీ కాయ మట్టికి భలే పుల్లగా ఉంది, సరే పట్టుదామని చెప్పి మామూలుగా తినొచ్చులే అని. చిన్న రసాలు అయితే ఒక 6 చిన్న రసాలు తెచ్చి రైతు బజార్ దగ్గరికి వెళ్ళి చిన్న రసాలు తెచ్చి మరలా పడతా. ఈ సంవత్సరం ఇన్స్టాల్మెంట్గా మామిడికాయ పచ్చడి పడుతున్నా. ఎందుకు అంటే చూద్దాం పులుసు ఏది టేస్ట్గా ఉంటుందని. జలాలు అయితే నెంబర్ 1 అండి, చెప్పక్కర్లా. మేము ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నాం. జలాల పచ్చడి ఎట్లా ఉందో చూద్దాం. ఇది వాళ్ళ 3వ రోజు. మూత పక్కకు పెట్టేశా. ఇదిగోండి మూత పక్కకే ఉంటుంది. గ్యాస్ లాగా ఉన్నా కూడా పక్క నుంచి వెళ్ళిపోతుంది, కాటన్ క్లాతే కాబట్టి. చూడటానికి మట్టికి చాలా పెద్ద డబ్బాలో కలిపేశా. ఎంత బాగా వచ్చిందో చూడండి. నూనె 8 ముక్కలకి 2 గ్లాసుల నూనె పర్ఫెక్ట్ అండి. ఏమండి ఉప్పు కారాలు ఎందుకు వేసుకుంటాం అంటే గుజ్జు కోసం వేసుకుంటాం. ఇప్పుడు చూడండి అసలు ఎంత గుజ్జు వచ్చిందో, ఎంత గుజ్జు వచ్చిందో చూడండి, ఎంత గుజ్జు. రుచి చూసుకున్న వాసన బట్టే రుచి చెప్పేయచ్చు. వాసన ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకు. అన్నంలో వేసి చూస్తాను, నిజంగా పర్ఫెక్ట్గా ఉంది. నూనె కూడా ఇంకా కలపక్కర్లే అసలు. ఇక ఎప్పుడైనా వీళ్ళ వెడల్పు దాంట్లో కలుపుకుంటే ఏంటంటే మనం తిప్పుకుంటాం, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎట్టా ఉందో, తిప్పుతాం. ఎంత బాగా తిప్పుతున్నాను. పర్ఫెక్ట్గా ఉంది. కలర్ మట్టికి శైలజ్ గారి కారం మట్టికి సూపర్ బాగుంది కలర్. టేస్ట్ చూద్దాం అన్నంలో టేస్ట్ చూద్దామా. అన్నం పట్టుకొస్తున్నా. ఏమండి కలపకుండానే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అన్నం పెట్టానని ఏమనవద్దు. ఫస్ట్ నుంచి మా అమ్మమ్మల కాడ నుంచి అన్నం పెట్టి మాకు కూర వేస్తాం అలవాటు అండి. మొన్న ఇదిగోండి మీకు నాకు ముక్కలేస్తున్నా. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. అసలు సరిపోతుందండి, ఇంకా గుజ్జు కూడా అక్కర్లే అసలు. భలే వాసన వస్తుందండి. అమ్మో అన్నం వేడివేడిగా ఉంది. అది కాదు, అన్నం వేడివేడిగా ఉంది. ఒక్క నిమిషం ఆగదాం. ఏమండి అన్నము మామిడికాయ ముక్కలు ఎంత బాగుంది, ఎంతో బాగుంది కదా. అసలు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు. వాళ్ళు పొద్దున్న శ్రీమంతాలు చెబితే అమ్మ మేము కొట్టుకుంటాం కలుపుకుంటాం అంటే ఒరే మీరు కలుపుకోలేలా, ఆవాలు అన్నీ కొట్టుకోవాలి అన్నీ అంటే ఏం పర్వాలేదమ్మా మేము కొట్టుకుంటాం చేసుకుంటాం అంటున్నారు. చాలా సింపులే, చేసుకునే ఓపిక అన్నీ ఉంటే. ఎంత కలర్ వచ్చింది చూడండి. కొంచెం గ్రేవీ కలిపితేనే మనకు చాలు. ముక్కలు నేను కొంచెం పెద్ద సైజు నేనే కొట్టుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడు నేనే కొడతా చిన్నప్పటి నుంచి. మా మావయ్య గారు గుర్తొస్తున్నారు నాకు వాళ్ళ. ఎందుకంటే మావయ్య గారు మామిడికాయ పచ్చడి తింటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మామిడికాయ పచ్చడి తినేవాళ్ళం. మా మావయ్య గారికి చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే. కొన్ని జ్ఞాపకాలు ఇలా గుర్తుండి ఇలా తలుసుకుంటే నాకు చాలా సంతోషం అండి అందరినీ. ఇదిగోండి ఫస్ట్ ముద్ద అక్కడి నుంచి తీసుకోండి, ఇక్కడి నుంచి నేను ఇస్తున్నా మీకు. నాకు కూడా మీరందరూ పక్కన ఉన్నారన్నంత హ్యాపీగా నేను పనులు చేసుకుంటానండి. నాకు ఒక లక్ అని చెప్పాలి. నిజంగా నేను అలాగే ఫీల్ అవుతా. మీ అందరూ నా చుట్టూతో ఉన్నారని నేను కౌరీలు చెబుతా. ఫస్ట్ ముద్ద మీకు. వెల్లుల్లిపాయి మామిడికాయ ముక్క అన్నీ పెట్టా మీకు. అంకులకి పెట్టాలి. రెండో ముద్ద అంకులకి పెడదాం. చేయి చాపండి సార్. అంకుల్ రమ్మంటే రావట్లేదు, సరే నన్నే తినమంటున్నారు. అంకుల్ది ఇక్కడ పెట్టేస్తా. ఇంత అన్నము ఎంగిల్ చేయకూడదు కదా. నాకైతే అన్నీ సరిపోయినాయండి. మరలా రెండో ముద్ద తిని చూద్దాం.
ఇంకా ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి పర్ఫెక్ట్ అండి. బాగా సరిపోయినాయి, సూపర్గా సరిపోయినాయి. అసలు భలే ఉంది. మూడో ముద్ద కూడా తింటున్నాను. సూపర్. ఎందుకు తిన్నాను అని మీరు అనుకోవచ్చు. నాకు అందరికీ ముందు నువ్వు తిను, తర్వాత మేము తింటాము, వాటిల్లో ఏమి తక్కువైనాయో మాకు తెలీదు అన్నారండి. అందుకని ఎడం చేత్తో నేను తీసుకున్నాను. చేయి కడుక్కొచ్చి ఈ పచ్చడిని గాసేసాలో పెట్టుకున్నాం. ఏమండి, ఉప్పు, కారం, మెంతిపిండి అన్నీ సరిపోయినాయండి. ఇంక నేను కలపట్లేదు. ఇగోండి జాడీలో పెట్టేస్తున్నాను, ఈ సీసాలో పెట్టేస్తున్నా. నూనె కూడా సరిపోయింది నాకు, నూనె కూడా అక్కర్లా. సీసాల్లో పెడతాం, కొంచెం జాగ్రత్తగా పెడుతున్నాం, కింద కారిపోతుందామోనని. ఇగోండి ఎంత బాగా వచ్చింది చూడండి పులుసు. ఇది ఇంకో సీసాలో పెడతా. ఇదిగోండి చూసారుగా, అడుగును కూడా ఎంత ఉన్నాయో. ఇట్లా కొంచెం కొంచెం పట్టేసుకున్నారనుకోండి, మనకి మనం చేసుకున్నామన్న తృప్తి ఉంటుంది, ఖర్చు తక్కువ అవుతుంది, మంచి క్వాలిటీ మనం అన్నీ వాడుకుంటాం. అసలు వెల్లుల్లిపాయలు చూడండి ఒక్కసారి ఎట్ట ఉన్నాయి, ఎంత బాగా ఊరినాయో. చూశారు కదండి, మామిడికాయ పచ్చడి పట్టాను. ఆవకాయ అంటారు కదా, పట్టాను. నూనె చూడండి, ఇప్పుడు మీ ముందే నేను సీసాలో పోసాను. ఇది ప్యాకెట్ వేరుశనగ నూనెతో పడితేనే ఇంత టేస్ట్ ఉందండి. నేను ఎందుకంటే మధ్యలో ఇలా పచ్చళ్ళు పట్టుకుని తింటే అసలు ఎంతో బాగుంది. సరే, ఈసారి ఒక 2 నెలల కోసమే పట్టుకున్నా ఈ పచ్చడి. అయితే నేను ఇంకా పడతాను తర్వాత. నా పచ్చళ్ళ ప్రొసీజర్ అయితే, మామిడికాయ పచ్చడి మేము పట్టుకునే విధానం అయితే ఇదేనండి. ఇంకా మనకి బీపీలు రావు, ఏమి రావు. ఎందుకంటే మనం 8 ముక్కలకి ఉప్పు 1 గ్లాస్ వేస్తున్నాము, కారం 1 గ్లాసే. ఉప్పు అంటే కళ్ళు ఉప్పు, గుర్తుపెట్టుకోండి. నిండా వేయమాకండి, నేను వేసినట్టు వేయండి. చిన్నపిల్లలు కూడా పచ్చడి పట్టేస్తారు. వెల్లుల్లిపాయలు మన ఇష్టం. ఇంత అయింది, 4 జలాలు తీసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. 1/2 కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నా, 200 తీసుకున్నారు 1/2 కిలోకి. ఇంకా ఆవు పిండి నేను కొట్టుకున్నా, మెంతిపిండి కొట్టుకున్నా, కారం శైలేష్ గారిది. తక్కువతోనే ఇంత పచ్చడి. కిలో చాలా రేటు ఉంది. మనం చేసుకుంటే సంతోషం, తృప్తి. అందరూ తింటున్నారు భలే అని హ్యాపీ. నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉంది, అది వెరైటీలు చేస్తానికి. ఈసారి నన్ను అందరూ ఎందుకు ఇట్ట చేస్తున్నామంటే, చూద్దాం ఏ కాయ బాగుంటుందో ఫైనల్గా నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకోసం ఇలా పడుతున్నా. మీరు కూడా ఈ వీడియో చూసి నేను చెప్పిన విధానం చేసి నాకు కామెంట్ రాయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా రాయండి, నేను తెలియజేస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. మామిడికాయ పచ్చడి.